సో రాము గారు అన్నారు, మళ్ళీ చెప్తున్నా, రాము గారు నేను మంచి మిత్రులు, రెగ్యులర్గా మాట్లాడుకుంటాం కూడా. ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు. కానీ మరి ఇప్పుడు రాజుగారు మా మిత్రులు మీసం తీసేస్తే తెస్తారో లేదో చూడాలి, మాట నిలబెట్టుకుంటారో లేదో అన్నారు. నేను కూడా అసలు ఎప్పటి నుంచో సరదాగా కొద్ది రోజులు మీసం తీద్దామని అనుకున్నా. ఈ పరీక్షలో ఓడిపోతే ఆనందంగా తీసుండేవాడిని. కానీ నన్ను మరింత మీసం పెంచేలాగా ఓ 10 రోజుల పాటు ట్రిమ్ కూడా చేయను రాము గారు. ఏదైనా మీరు ఒక విలన్ క్యారెక్టర్ని హీరోగా చూపెట్టాలనుకున్నారు, అది గాడ్ ఫాదర్లో కుదిరింది ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలాకి. సడన్గా గుర్తురాట్లా ఆ క్యారెక్టర్ పేరు. డాన్ క్యార్లియోన్, ఐ థింక్ క్యార్లియోన్ ఫ్యామిలీ. అలాగా ఈ పులివెందుల ఫ్యామిలీని మీరెంత పెద్ద హీరోయిజం ఎలివేషన్లు ఇద్దాం అనుకున్నా జనాలకి అంతా తెలిసిపోయింది. ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయింది. ఎవరు గ్రేట్ ఫిల్మ్ మేకర్. మంచి వాళ్ళని కొంచెం చెడ్డవాళ్ళైనా చూస్తారేమో కానీ చెడ్డవాడిని మంచోడని, పెద్ద వ్యూహం పన్నేసాడని, శపథాలు చేసేసాడని. ఏమన్నా రామగారు, నిజంగా నేను మీకేం చెప్పా, ఎవరు గ్రేట్ డైరెక్టర్ సార్. కానీ ఇతను ఫేడ్ అవుట్ అయిపోయాడండి. అయిపోయిన అప్పారావు మావాడు, ఎవరు చూడరండి ఆ సినిమా అని చెప్పి కూడా నేను మా రాము గారికి చెప్పడం జరిగింది. బట్ ఏం చేస్తారు, ఆయన ఎంత గొప్పగా తీసినా మరి ఎన్నుకున్న క్యారెక్టర్ అటువంటిది. ఇది క్యారెక్టర్ ఫెయిల్యూరు తప్ప ఇది రాము గారి ఫెయిల్యూరు కానే కాదు. ఇంకొకళ్ళు తీసుంటే ఈ 2,90,000 షేర్ కూడా అసలు వచ్చి ఉండేది కాదు. కనీసం నాలాంటి రాము ఫ్యాన్స్ కొంతమంది చూడబట్టి ఆ కలెక్షన్ అన్న వచ్చింది. కానీ మదన్ మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అయితే ఆ కలెక్షన్ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు రాజకీయాలకు వద్దాం. ఈ సినిమా రిలీజ్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఈ కలెక్షన్లు ఎలా ఉన్నాయో రేపు బూత్లో ఓట్ల పరిస్థితి కూడా అలాగే ఉండబోతోంది. అతి ఘోరమైన పరాజయం. ఈయన ఆత్మకథ సినిమా ఎలాగైతే అతి ఘోరమైన పరాజయం అయిందో అంతకు మించిన ఘోర పరాజయం రేపు రాబోయే ఎలక్షన్లో అవ్వబోతోంది అనేది మనకి అర్థమవుతుంది. ఎస్, ఈజ్ గోయింగ్ టు లూజ్ ద ఎలక్షన్ బ్యాటిల్ వెరీ బ్యాడ్లీ. ఆఖరికి రాయలసీమలో ఏదన్నా ఒక 20 నుంచి 25 వస్తే అంటే ఆల్మోస్ట్ 50%, బయట ఇంకొక 10-15 వస్తే ఒక 40 సీట్లు రావచ్చని అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే సింగిల్ డిజిట్కి పరిమితమైన ఆశ్చర్యపోవలసిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ముందే ఒక టీజర్, ఒక షాక్ ఇచ్చారు కాబట్టి శ్రేణులారా, వైసీపీ శ్రేణులారా రెడీగా ఉండండి. సిద్ధం, ఓటమి తట్టుకోవడానికి సిద్ధం, ఓడిపోవడానికి సిద్ధం. తర్వాత ఓదార్పు యాత్ర చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కూడా ఇంకా వైసీపీలోనే ఉన్న పనికిమాలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సిద్ధంగా ఉండండి. నా కలెక్షన్లో నేను చెప్పింది నిప్పు లాంటి నిజం. నిప్పు లాంటి, పక్కన ఆవు కూడా తల ఊపింది అవునని. గోమాత ఆ గజ్జెల చప్పుడు వినపడింది కదా, ఆవు తనంతట తాను ఊపింది. ఇది నిప్పు లాంటి నిజం అంటే. సో గోమాత కూడా మరి ఇది నిజమని చెప్పింది. అతి ఘోరమైన పరాజయం ఏ రకంగా అయితే ఆ వ్యూహం, తను పన్నిన వ్యూహంలో బయట చెప్తాడైనా, నేను పద్మ వ్యూహంలో చిక్కుపోవటానికి అభిమన్యుడు కాదు అర్జున్ రెడ్డిని అని చెప్పాడు ఆయన. ఇది పద్మ వ్యూహం కాదమ్మా, మా రాము వ్యూహం. మా రాము వ్యూహం నుంచే బయటపడలేవు, ఇంకా పద్మ వ్యూహంలోంచి నువ్వు ఎక్కడ బయటకు వస్తావమ్మా మదన్ మోహన్ రెడ్డి. అంటే అది ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు. జగన్మోహన్ రెడ్డి బయోపిక్ అన్నారు కానీ సెన్సార్ అభ్యంతరాల దృష్ట్యా ఆ క్యారెక్టర్కి మదన్ మోహన్ రెడ్డి అని, చంద్రబాబు గారికి ఇంద్రబాబు అని, అలా ఏదో రకరకాల పేర్లు పెట్టుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ ఒక గొప్ప టాలెంట్
ఒక మంచి దర్శకుడి గొప్ప టాలెంట్ ఈ రకంగా వృధా అవటం వ్యక్తిగతంగా నన్ను రాము గారి అభిమానిగా నన్ను బాధించినప్పటికీ జనాలకు ఒక పచ్చి నిజం ఈడు అయిపోయిన అప్పారావు అని తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా రాము గారిని అభినందిస్తూ ఇప్పుడు అర్థమైంది కదా అభిమానులారా, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. వాట్ టు డూ అంటే కూటమి, తెలుగుదేశం, జనసేన అప్పుడు ఒప్పుకోకపోయినా టీవీ నైనోడు అదే పనిగా పొత్తు లేదు నా తొక్క లేదని చెప్పి అంత అరిసి గీపెట్టినా నేనైతే 2.5 సంవత్సరాల నుంచి ఏ స్టాండ్ మీద ఉన్నాను ఆ స్టాండ్ మీద ఉన్నా. కూటమికి ఓట్లేయండి. ఈ సినిమాకి పట్టించిన దుర్గతి యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీకి పట్టించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. వారినందరినీ ఓదార్చడానికి మరో ఓదార్పు యాత్ర 2 పేరుతో మరి ఆయన మొదలెడతారు. మరి ఆ షాక్కి ఎవరైనా మరి రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు షాక్ ఎలా తిన్నారో మరి ఇది ఇంత దారుణంగా ఓడిపోయినందుకు షాక్ తినే ముందుగా ఒక ప్రిలిమినరీ షాక్ ఇచ్చారు. ఈ సినిమా ఇంత డిజాస్టర్ అయిందని చెప్పి ఎవరైనా మరి దిగులు చెంది మరణిస్తే మరి వారి కోసం ఎలాగో ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరుగుతారు కాబట్టి మరి ఓదార్పు 1.5గా ఈ సినిమా షాక్ ఎవరన్నా పోతే వాళ్ళని ఓదార్చండి. ఓదార్పు 2.0 డెఫినెట్గా ఎలక్షన్లు అయిన తర్వాత మీరు చేయాలి అని చెప్పి 4 రోజుల క్రితం వరకు మీ పార్టీలో ఉన్న ఒక నిర్భాగ్యుడిగా ఇది నా సూచన. మదన్ మోహన్ రెడ్డి గారు